Hello friends, welcome to our channel Budget Friendly Properties. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారు, అది కార్నర్ అయి ఉండాలి, మంచి వెంచర్లో అయి ఉండాలి. అలాంటి ప్రాపర్టీ కోసం వెతుకుతుంటే ఈ ప్రాపర్టీ వాళ్ళకి కరెక్ట్ సెట్ అయిపోతుందండి. ఈ ప్రాపర్టీ చూస్తున్నదండి 120 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి కార్నర్ ప్రాపర్టీ అనమాట. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అండి. చూస్తున్నారు కదండి, మంచి కాలనీలో ఉందండి. ప్రాపర్టీ ముందు మనకు 30-40 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఇటు చూస్తే మనకు 40 ఫీట్ రోడ్ ఉంది, ఇటు చూస్తే 30 ఫీట్ రోడ్ ఉందన్నమాట. కార్నర్ బిట్ కావడం వల్ల మనకు వెంటిలేషన్ ప్రాబ్లమే లేదండి. దీనికి మంచిగా పర్మిషన్ ఉంది, దీనికి బోర్ వాటర్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఎల్ఆర్ ఎన్క్లూవ్ అండి. ఎంవిఎస్ఆర్ కాలేజీకి ఆనుకొనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. సో మీకు ఎవరికన్నా చూడాలనిపిస్తే ఏం చేయండి అంటే ఎంవిఎస్ఆర్ కాలేజ్ దగ్గర రండి. దానికి ఆనుకునే పక్క గల్లీ ఉంటుందని మీకు బోర్డు కూడా కనిపిస్తుంది, ఎల్ఆర్ ఎన్క్లూవ్ అని చెప్పేసి. లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ ఈ హౌస్ అని కాదండి, చుట్టూ ఇవన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. ఇక్కడ G+1లు ఉన్నాయి, G+2లు ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, డూప్లెక్స్లు ఉన్నాయి. అన్ని బడ్జెట్స్లో అండి. 120 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి, 167 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి, 190 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి, 200 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి. ఈ ఏరియాలో ఇంచుమించు 30 హౌసెస్ వరకు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ప్రజెంట్ కొందరు ఏంటంటే నాకు తక్కువ బడ్జెట్లో కావాలంటే సరే అని చెప్పేసి ఇప్పుడు 120 స్క్వేర్ యార్డ్స్లో కార్నర్ బిట్ని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. చూస్తున్నారు కదా, నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్దాం. గేట్ ఉందో, ఇది 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. లోపలికి ఎంటర్గానే పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్లో మంచిగా మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. ఇక మనకి ఇక్కడ బోరు, అదేవిధంగా సంపు అయితే తీసుకోవడం జరిగిందండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా మనకు 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. స్టెప్స్ కింద కూడా మంచిగా మనకు ఒక వాష్ ఏరియా అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చిన్న గల్లీ ఉంటుందన్నమాట. లాస్ట్కి వెళ్తే మనకు అక్కడ కూడా మనకు ఒక వాష్ ఏరియా అయితే తీసుకోవడం జరిగింది. ఇక మెయిన్ ఇది వచ్చేసి మనకు సింహద్వారం అండి. సింహద్వారం కూడా మనకు నార్త్ ఫేసింగ్ సింహద్వారం అండి. పైన కూడా ఫాల్ సీలింగ్ తీసుకుంటే మంచిగా పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. చుట్టూ కూడా ఈ విధంగా టైల్స్ పెట్టి మంచిగా డెకరేట్ అయితే చేయించినారనమాట. ఇక డోర్స్ విషయానికి వస్తే ఇండియన్ టేక్ డోర్స్ తీసుకున్నారు. ఇవి కూడా లేటెస్ట్ డోర్స్ అండి. వీడు యూజ్ చేసిన హ్యాండిల్స్ కూడా బ్రాసే యూజ్ చేసినారనమాట. కింద మొత్తం కంప్లీట్ మనకు గ్రానైటే యూజ్ చేసినారండి. ఇక మనము లోపలికి వెళ్ళి ఒకసారి ప్రాపర్టీ ఎలా ఉందో చూద్దాం. లోపలికి ఎంటర్ కానీ ఫస్ట్ హాలే కనిపిస్తుందండి. హాల్లో కింద కంప్లీట్ వీళ్ళు ఏంటంటే టైల్స్ యూజ్ చేసినారు. పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ యూజ్ చేసినారు. నెక్స్ట్ టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. పక్కకే మంచి ఒక బ్యూటిఫుల్ సింక్ కూడా పెట్టినారన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇటు వెళ్తే కిచెన్ ఉంటుంది. కిచెన్ కూడా ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నాండి. ఇది కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా మన గ్రానైట్తో ప్లాట్ఫామ్ చుట్టూ టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మంచి ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది పూజా గది అండి. పూజా గది కూడా చాలా మంచిగా అయితే తీసుకున్నారు. పెయింటింగ్స్ విషయానికి వస్తే మంచి ఆరెంజ్, పింక్, గ్రీన్ ఆ విధంగా తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అనమాట. చూస్తున్నాం కదా, కామన్ బాత్రూమ్ అండి. నెక్స్ట్ మీకు ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. చాలా స్పేషియస్గా మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. పెయింటింగ్స్ చూస్తే మంచి బ్లూ కలర్, పిస్తా గ్రీన్ కలర్, మంచి ఆరెంజ్ కలర్, ఈ విధంగా మంచి థీమ్తో తీసుకున్నారండి. ఇట్లా మంచిగా విండోస్ కూడా యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ఇది కార్నర్ బిట్ కావడం వల్ల ఓపెన్ చేస్తే మనకు చల్లని గాలి వెలుతురు అయితే వస్తుంది. దీనిలో అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నాం కదా, వెస్టర్న్ అయితే తీసుకున్నారు అన్నమాట. దీనికి కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. దీని ఆపోజిట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. ఇది కూడా మంచి స్పేషియస్గా తీసుకుంటారు. దీంట్లో కూడా మంచి ఓపెన్ చేస్తే మనకు మంచి చల్లని గాలి వెలుతురు రెండు అయితే రావడం జరుగుతుంది. మంచి ఫాల్ సీలింగ్, మంచి పెయింటింగ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే షెల్ఫ్స్, పైన లో రూఫ్ కూడా తీసుకున్నారండి. డోర్స్ కూడా ప్రెస్ డోర్స్ తీసుకున్నారు అనమాట. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ అయితే 120 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఎల్ఆర్ ఎన్క్లూవ్ అండి. ఇది వచ్చేసి నాదర్కోల్లో ఉంటుంది, బడంగ్పేట్ మున్సిపాలిటీ అన్నమాట. 25x46 డైమెన్షన్స్ అండి. ఒక్కసారి టెర్రస్ మీదకి వెళ్దామండి. చుట్టూ కాలనీ చూసిన తర్వాత దీని ప్రైస్ అయితే మీకు చెప్తాను. పైకి వెళ్ళడానికి స్టెప్స్ 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. మంచి లొకేషన్లో ఉందండి. ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. మెయిన్ డోర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనము టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీదకి వస్తే ఇక్కడ చూస్తే మంచి కింద మొత్తం మనకు వాటర్ ప్రూఫింగ్ అయితే చేసినారు. పిల్లర్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చినారండి. అదేవిధంగా ఇట్లా మనం బట్టలు ఆరేసుకోవడానికి రాడ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక వాటర్ ట్యాంక్ కూడా పెట్టినారు. చూస్తున్నారు కదా,
వాటర్ ట్యాంక్ కూడా పెట్టినారండి. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి, అన్ని హౌజెస్ అండి, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ చాలా. అయితే దీంట్లో మనకు G+1లు, G+2లు, విల్లాలు, లేదనుకుంటే డూప్లెక్స్ హౌస్లు ఈ విధంగా అయితే ఉన్నాయండి. అన్ని లేటెస్ట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు ఈ ప్రాపర్టీ కాదు పక్కకి ఏదైనా ప్రాపర్టీ ఉంది చూడాలనుకున్నా కానీ ఈ ఏరియాకి వచ్చిందనుకోండి, మీ బడ్జెట్లో మీకు తగ్గట్టు ప్రాపర్టీస్ అయితే చాలా సేల్ చేస్తున్నారు అన్నమాట. మరి ఈ ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకోవాలి కదా. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 82 lakhs అయితే చెప్తున్నారండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 50,000 అన్నమాట. 82 lakhs అంటే ఫిక్స్ ప్రైస్ ఏం కాదండి, మంచి నెగోషియబుల్ కూడా చేస్తూ అంటున్నారు. దీనికి మనకు 80% లోన్ కూడా వస్తుందంట. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ లొకేషన్కి రండి. ఈ ప్రాపర్టీ కాకుండా పక్కకి ఒక 30 ప్రాపర్టీస్ వరకు అయితే సేల్కి ఉన్నాయి, వాటినైనా చూడండి. లేదు మనం ప్లాట్ తీసుకున్న దానిలో కన్స్ట్రక్షన్ చేయించుకుంటారనుకుంటే అలా కూడా చేయించుకోవచ్చు. MBSR కాలేజ్ పక్కకే అండి, నాదర్గోల్ బడంగ్పేట్ మున్సిపాలిటీకి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ ఏరియాకు మనకు బస్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అవుతున్నాయండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.